ఇక వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పీఎస్సీ సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టుగా చూస్తున్నాం. తాజాగా అన్ని జిల్లాలకు చెందిన సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ 33 మందితో పీఎస్సీ ఏర్పాటు చేసినట్టుగా కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు తర్వాత ఇదే ఫస్ట్ టైం మీటింగ్ అని చెప్తూ ఉన్నారు. పీఎస్సీ సభ్యులతో జగన్ భేటీపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఏంటి ఎజెండా? హరి, మరికొద్దిసేపట్లోనే పీఎస్సీ సమావేశం అయితే జరగబోతుంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 33 మంది పీఎస్సీ సభ్యులతో కూడినటువంటి ఆ కమిటీని గతంలోనే అంటే 10 రోజుల క్రితం నెల 12వ తారీఖున ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలి సమావేశం ఈ రోజు అయితే జరగబోతుంది. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే రానున్న రోజుల్లో పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రజా పోరాటాలు చేయాలనేటువంటి అంశాలతో పాటు పార్టీ సంబంధించి కూడా ముఖ్యంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిలో ఇప్పటికే ప్లేనరీ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పార్టీ సంబంధించి అధికారంలో ఉన్న సమయంలో పార్టీ సంబంధించినటువంటి ప్లేనరీ అనేది ఒక పండుగ వాతావరణం కాబట్టి అప్పట్లో ఈ కార్యక్రమాన్ని ఏది కూడా నిర్వహించలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అట్లాగే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు కరోనా కష్టాలు అనేక ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి పండుగ లాంటి ప్లేనరీ కార్యక్రమాలు నిర్వహించడం కరెక్ట్ కాదనేది గతంలో అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే గడిచిన 5 ఏళ్ళు ప్లేనరీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ప్లేనరీని నిర్వహించాలనేది పార్టీలో కేడర్ నుంచి తీవ్రంగా ఒత్తిడి కూడా వస్తున్న ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. జూలైలో కానీ ఆ ప్రాంతంలో ప్లేనరీని నిర్వహించేటువంటి అంశం మీద కూడా ఒక చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా క్యాడర్ సంబంధించి ప్రధానంగా ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేయాలి, అంటే ముందుగా సభ్యత్వ నమోదు లాంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలనేది చాలా కాలంగా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతున్న పద్ధతిలో ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా నెక్స్ట్ జగనన్న కార్యకర్తలతో జగన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని గతంలోనే వైఎస్ జగన్ ప్రకటించారు. ఎందుకంటే ఇక 2.0 చూడబోతున్నారంటూ ఆయన ప్రకటించారు. కార్యకర్తలకు అండగా ఉంటే ఏ స్థాయికి నేను వెళ్తానో అది కూడా చూస్తారంటూ గతంలో కీలకమైన ఒక ప్రకటన వైఎస్ జగన్ చేశారు. కాబట్టి ఆ మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక రూట్ మ్యాప్ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదేమైనా మొత్తం 33 మంది పీఎస్సీ సభ్యులు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి కూడా సీనియర్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఇక్కడ పార్టీ అధినేతకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి పీఎస్సీ సభ్యులందరూ ఒక్కొక్కరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు. హరి, ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.